అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. హాయ్, హలో ఎవ్రీవన్. ఈరోజు మనం చాలా ప్రముఖమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి ముఖ్యమైన దేవాలయం గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. నేను మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను. ఇది అందరికీ ఆల్రెడీ తెలిసిందే, కాకపోతే నా వంతు ప్రయత్నంగా ఇంకొంతమందికి చేరువ కావాలి, దీని విలువ తెలియాలన్న ఉద్దేశంతో ఇంకొక ప్రయత్నం చేస్తున్నాను నా వంతుగా, స్వామి సేవలో భాగంగా. అయితే ఈరోజు మనం శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలో శ్రీముఖలింగం అనే ఒక గ్రామంలో వెలసి ఉన్నటువంటి శ్రీముఖలింగేశ్వర స్వామివారి దేవాలయానికి వచ్చాం. ఒకసారిగా ముందు మీకు దేవాలయం తాలూకా బయట ప్రాకారాన్ని మీకు చూపిస్తాను. ఒకసారి అట్లా చూడండి. ఇలా చూస్తూ ఉంటే ఇది ఒకసారి టెంపుల్ చూడండి. ఇది 2000 సంవత్సరాల క్రితం ఇంచుమించు చాలామంది ఏం చెప్తున్నారంటే ఇది 2000 నుంచి 3000 సంవత్సరాల క్రితం అని కొంతమంది చెప్తున్నారు, కొంతమంది 2000 సంవత్సరాల క్రితం అని చెప్తున్నారు. అయితే ఈ 2000 సంవత్సరాల క్రితం పూర్తిగా రాతితో కట్టబడినటువంటి కట్టడం ఇది. ఈ ప్రాకారాన్ని మీరు జాగ్రత్తగా చూసినట్లయితే రాతితో కట్టబడినటువంటి కట్టడం ఇది. 2000 నుంచి 3000 సంవత్సరాల క్రితం కట్టబడినటువంటి కట్టడం. ఈ కట్టడాన్ని చూస్తే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మనసంతా కూడా చాలా ఆహ్లాదంగా మారింది. ఎందుకంటే పురాతన దేవాలయాలన్నిటికీ కూడా ఒక శక్తి ఉంటుంది. దైవ నిర్మితమైనటువంటి దైవ ఆశీర్వాదంతో దొరికినటువంటి శక్తి ఉంటుంది. నాకు లోపలికి వచ్చిన తర్వాత ఆ భావన మాత్రం చాలా అద్భుతంగా కలిగింది. ఎందుకంటే నాకు ఒళ్ళంతా ఒక్కసారిగా గగుట్పొడిచినట్టు అయింది ఈ దేవాలయం చూసిన వెంటనే. 2000 సంవత్సరాల క్రితం నుంచి నిర్మించబడినటువంటి ఈ కట్టడం ఈ రోజుకి భక్తులందరికీ సందర్శనార్థం ఎంతో చక్కగా ఆరోగ్యకరంగా, చాలా ఆరోగ్యకరంగా, ఏ విధమైన శిథిలావస్థలో లేకుండా ఆరోగ్యకరంగా ఉంది. దీన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ దీన్ని శ్రీముఖలింగం అంటారు. ఈ శ్రీముఖలింగం ఇప్పుడు మనం లోపల పక్క వెళ్తాం. దేవతలందరూ కూడా వారి వారి ఈ శక్తితో ఒక్కొక్క లింగాన్ని దేవాలయం చుట్టూ ప్రతిష్ఠించడం జరిగింది. ఇప్పుడు మనం ఈ ఆలయంలోనికి ప్రవేశిస్తున్నాం. దక్షిణ ద్వారం ద్వారా ప్రవేశం ప్రారంభిస్తున్నాం. అంటే మనకి ఇటుపక్క కనిపిస్తుంది, ఇది దక్షిణ ద్వారం. ఈ దక్షిణ ద్వారం గుండా మన ఆలయంలోనికి ప్రవేశం చేద్దాం. నాతో పాటు మీరు కూడా రండి. ఈ ఆలయం విశిష్టలు వింతలు అన్నీ కూడా లోపల ఒక్కసారిగా మీరు చూసిన తర్వాత దీని కథ కూడా మీకు వివరించడం జరుగుతుంది. రండి. ఈ దక్షిణ ద్వారం వస్తున్నప్పుడు దక్షిణ ద్వారం గుండా ముందుగా మీకు ఈ ఎడమ చేతి పక్క వచ్చిన వెంటనే నాతో పట్టేలో వస్తే ఈ దక్షిణ ద్వారం గుండా వచ్చినప్పుడు ఎడమ చేతి పక్క వస్తే ఇక్కడ డుండి గణపతులు అని ఉంటారు. ఇక్కడ స్వామి మహాగణపతి భక్తుల్ని ఏ విధమైన ఆటంకాలు రాకుండా, వాళ్ళకి ఏ విధమైన కష్టాలు రాకుండా కాపాడడం కోసం డుండి గణపతి అని స్వామివారు తనక ఆలయానికి దక్షిణం వైపు డుండి గణపతిని ప్రతిష్ఠించారు. ఒకసారి మీరు అలా ఆ డుండి గణపతుల్ని చూసి మీరు తరించండి. మొత్తం ఈ ఆలయం అంతా కూడా లోపల రాతి కట్టడాలతో ఉంటుంది కాబట్టి లోపలికి వెళ్ళడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ద్వారాలు అంతా పెద్దవిగా ఉండవు, చిన్నవిగా ఉంటాయి. ఒంగొని లోపలికి వెళ్ళాలి. పొడవు ఉన్న వాళ్ళు, నాలాగా పొడవుగా ఉన్న వాళ్ళు కొంచెం లోపలికి ఒంగొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇది డుండి గణపతి ఆలయం, స్వామికి దక్షిణం పక్క ఉన్నటువంటి ఆలయం. అలా నాతో పాటు రండి. ఈ దక్షిణం పక్క నుంచి అలా ముందుకు ప్రయాణం చేస్తే ఇక్కడ ఆగ్నేయ భాగంలో ఇక్కడ కొంచెం వచ్చేసరికి ఇక్కడ అగ్ని చేత ప్రతిష్ఠించబడినటువంటి లింగం అగ్ని ప్రతిష్ఠ లింగం, అగ్నేశ్వరుడు అంటారు. అగ్ని చేత ప్రతిష్ఠించబడినటువంటి లింగం ఇది అగ్నేశ్వర లింగం. ఈ అగ్నేశ్వర లింగం ఎవరైతే దర్శనం చేస్తారో వాళ్ళకి శారీరకంగా డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించి, అంటే మనకి జీర్ణాశయ సమస్యలు ఏమున్నా కానీ వాటిని పూర్తిగా నివారణ జరిగి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. అది పూర్తిగా ఇక్కడ చాలామంది భక్తులు తాలూకా విశ్వాసం, నమ్మకం, చాలామందికి అది నిరూపించబడిన కూడా. ఇది అగ్నేశ్వర లింగం. ఇలా అగ్నేశ్వర లింగం పక్క నుంచి అలా లోపలికి వెళ్దాం. ఇప్పుడు మనం లోపలికి వెళ్తే అగ్నేశ్వర లింగాన్ని మీకు దగ్గరగా చూపిస్తాను. భక్తులు తాకిటి ఈరోజు సోమవారం నేను రావటం, సోమవారం నాడు లోపలికి వస్తున్నాం. అగ్నేశ్వర స్వామి తాలూకా దర్శనం మీరు ఇప్పుడు చేస్తున్నారు. ఇది అగ్నిలింగం. అగ్ని చేత ప్రతిష్ఠించబడినటువంటి లింగం కాబట్టి దీన్ని అగ్నేశ్వర లింగం అని ఇక్కడ పిలుస్తున్నారు.
రండి. ఈ రెండవ భాగంలో మీకు అగ్ని ప్రతిష్ఠ లింగాన్ని చూపించాను. ఇప్పుడు మీకు కుమారస్వామిని దర్శనం చేయించి కుమారస్వామి దర్శనం అయిన తర్వాత యమధర్మరాజు చేత నిర్మించబడిన లింగాన్ని మీకు చూపిస్తాను. ఇప్పుడు మీకు రెండవ భాగంలో అగ్ని ప్రతిష్ఠ లింగాన్ని మీకు చూపించాను. మూడవ భాగంలో కుమారస్వామి దర్శనం అయిన తర్వాత యముడి చేత ప్రతిష్ఠించబడినటువంటి లింగాన్ని చూపిస్తాను. ఒకసారిగా మీరు ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ కుమారస్వామి శివుడు తాలూకా కుమారుడైన సుపుత్రుడు ఆయన కుమారస్వామి దర్శనం కుజదోష నివారణం కోసం ఇక్కడ చాలామంది ఇక్కడ పూజలు పునస్కారాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా కుజదోషంతో బాధపడేవాళ్ళు, వివాహం జరక్క ఇబ్బంది పడేవాళ్ళు శ్రీముఖలింగాన్ని దర్శనం చేసి కుమారస్వామి దర్శనం చేయడం వల్ల వాళ్ళకి కుజదోషం పోయి వివాహ సంబంధిత ఆటంకాలన్నీ పోతాయి అన్నది ఇక్కడ చారిత్రాత్మకంగా నిరూపించబడినటువంటి సత్యం. ఇప్పుడు కుమారస్వామి దర్శనం చేశారు కదా అందరూ, ఇప్పుడు నాతో పాటు అలా రండి. మీరు ఇట్లా ముందుకు వస్తూ ఉంటే యువతల పక్క ఇది చూడండి, ఈ ప్రాకారాన్ని, ఇది యమ నిర్మిత ప్రాకారం, యముడి చేత నిర్మించబడినటువంటి లింగం కాబట్టి దీన్ని యమేశ్వరుడు అంటారు. ఇక్కడ యమేశ్వర స్వామి, ఒకసారి లోపలికి వెళ్దాం, యమేశ్వర స్వామిని దర్శించేద్దాం. యముడు ఆయన చాలా ధర్మనిష్ట గరిష్ఠుడు, అదేవిధంగా సత్యవంతుడు, సత్యవాక్ పరిపాలకుడు కూడాను. ప్రాణాలని హరించేటువంటి శక్తి యముడికే ఉంటుంది. ఎవరైతే ధర్మంగా నియమబద్ధంగా వెళ్తారో వాళ్ళ ప్రాణాలకి ఏ విధమైన ఆటంకాలు రాకుండా యమధర్మరాజు కాపాడతారు. సాక్షాత్తు ఆయన చేతులతో ప్రతిష్ఠించబడినటువంటి లింగం కాబట్టి ఇది యమేశ్వర లింగం. దీన్ని దర్శించిన వాళ్ళకి అపమృత్యు భయం అనేది ఉండదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఒకసారి స్వామిని దర్శించేద్దాం, యమేశ్వర స్వామిని. మూడో భాగంలో మీకు యమేశ్వర స్వామిని చూపిస్తున్నాను. ఈ యమేశ్వర స్వామిని అందరూ కూడా చూడండి. ఈ లోపలికి వెళ్తున్నప్పుడు మీకు ఇందాక చెప్పాను కదా, ద్వారాలు చిన్నవిగా ఉంటాయి, కొంచెం పొడవుగా ఉన్నవాళ్ళు లోపల ఒంగుని వెళ్ళాలి. ఇక నాతో పాటు లోపలికి రండి. ఈ యమేశ్వర స్వామిని చూసినట్లయితే మీకు యమేశ్వర స్వామి చూడండి, లోపల వెనకాతల పక్క సర్పం స్వామివారికి ఎప్పుడూ కూడా కాపలా కాస్తూ ఉంటుంది. ఈ అభిషేక సమయంలో ఆ సర్పాన్ని పక్కన పెట్టి, అంటే సర్ప కిరీటాన్ని పక్కన పెట్టి స్వామివారికి అభిషేకాదులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇది యమేశ్వర స్వామి. చూశారు కదా యమేశ్వర స్వామిని. రైట్, చండికేశ్వర స్వామి దర్శనం చేస్తున్నాం. మీకు అందరికీ తెలిసిందే, స్వామివారికి అభిషేకం జరిగిన తర్వాత అభిషేక జలం అంతా కూడా సోమసూత్రం ద్వారా బయటకు చేరుకుంటుంది. అక్కడ చండికేశ్వరుడు ఉంటాడు. శివుడి దగ్గరకు వచ్చినప్పుడు మనకు పెద్దలందరూ కూడా పురాణాల్లో చెప్పబడిన మాట ఏంటంటే, శివుడి దగ్గర అభిషేకం చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఏది మనం తీసుకువెళ్ళకూడదు, చండికేశ్వర స్వామి దగ్గరే వదిలిపెట్టుకోవాలి. చండికేశ్వర స్వామి ఒప్పుకోరు. కాబట్టి శివుడికి అభిషేకం తాలూకా అర్థం ఏంటంటే, ఏది శాశ్వతం కాదు, అన్నీ అశాశ్వతం, అన్నీ జారిపోతాయి అని చెప్పడం కోసం స్వామి లింగ రూపంలో ఉంటారు. ఇది చండికేశ్వర స్వామి. చండికేశ్వర స్వామి దగ్గర వచ్చిన తర్వాత మనం క్షమాపణ చెప్పుకొని స్వామి దగ్గర పొరపాట్లు చేస్తుంటే చండికేశ్వర అనుకుని ఆ తర్వాత మనం మిగతా దేవతలు దగ్గర నాలుగో భాగంలో నాలుగో పాటు రండి. నాలుగో భాగం నైతిలో ప్రతిష్ఠించడం. ఈ నైతి సాక్షాత్తు నిరుతి ఆయన హస్తాలతో ప్రతిష్ఠించారు కాబట్టి ఇది నైతి. మీరు జాగ్రత్తగా చూస్తే నైశ్వరుడు నైతిలో నిర్మించినటువంటి లింగం సాక్షాత్తు చేతుల మీద ప్రతిష్ఠించబడి ఉంటుంది. ఒకసారి మీ లోపలికి వచ్చి కూడా చెవుగా ఉంటాయి, లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుండి మీకు చూస్తాను, దగ్గరగా వచ్చి మీకు దగ్గరగా వెళ్ళి చూస్తాను. ఈ స్వామి నైశ్వరుడు. ఇప్పుడు ఐదో భాగంలో సాక్షాత్తు వరుణుడి చేత ప్రతిష్ఠించబడినటువంటి లింగం వర్ణలింగం. ఒకసారి మీరు అందరూ చూసినట్లయితే ఇక్కడ వర్ణలింగాన్ని మీరు చూడవచ్చు. వర్ణలింగాన్ని కూడా దగ్గర నుంచి మనం లోపలికి వెళ్ళేటప్పుడు కొంచెం ఒంగోవాల్సి ఉంటుంది. వర్ణలింగాన్ని పూజ చేయటం వల్ల కలిగే ఫలితం ఏంటంటే, కష్టాల నుంచి పైకి రావడం జరుగుతుంది. అదేవిధంగా వ్యవసాయదారులు పూజ చేసినట్లయితే వాళ్ళకి పంటలు బాగా పండుతాయి. అదేవిధంగా దర్శనం ఎప్పుడు కూడా పుణ్యప్రదం. ఈ వర్ణలింగం అయిన తర్వాత ఎండ ఎక్కువ ఉంది, కొంచెంగా కంప్లీట్ చేస్తాను. నాతో పాటు వస్తే ఇక్కడ కుబేరుడికి నిర్మించినటువంటి లింగం ఈ స్వామిని కుబేరేశ్వరుడు అంటారు. ఇక్కడ చూసినట్లయితే మీకు కుబేరేశ్వరుడు ఫస్ట్ కనిపిస్తారు. ఇది లోపల అనుకోండి, అంటే దీని ప్రాకారం పెట్టి స్వామిని స్థితించారు కుబేరేశ్వరుడు. కుబేరేశ్వరుడు అయిన తర్వాత వాయువు చేత ప్రతిష్ఠించినట్లు ఇది వాయేశ్వరుడు అంటారు. వాయు చేత ప్రతిష్ఠించబడినటువంటి వాయేశ్వరుడు అంటారు. ఈ వాయేశ్వరుడు అయితే స్వామివారికి ప్రధాన గోపురాన్ని ప్రాకారాన్ని చూపిస్తారు.
ఇది ఇంద్రుడి చేత ప్రతిష్ఠించబడినటువంటి లింగం ఇంద్రేశ్వరుడు అంటారు. ఇంద్రేశ్వరుడు రాజ్యాధికారాన్ని ఇస్తాడు. ఇంద్రేశ్వర స్వామిని అభిషేకం చేసిన, ఇంద్రేశ్వర స్వామిని పూజ చేసిన రాజ్యాధికారాన్ని తీసుకుని వస్తాడు, సింహాసనం మీద కూర్చోబెడతారు. ఇది ముఖ్యంగా చాలా శక్తివంతమైన లింగంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అన్ని లింగాలు కూడా శక్తివంతమైనవే. వాటిలో ప్రముఖంగా ఇంద్రేశ్వర స్వామిది చాలా శక్తి ఉన్నటువంటి లింగంగా కూడా చెప్పుకోవచ్చు. ఇది మీరు లోపలికి వెళ్తూ ఉంటే ఇది కూడా ద్వారం, ప్రధాన ద్వారం కొంచెం కిందకే ఉంటుంది. దీన్ని మీరు స్వామివారిని దర్శనం చేయొచ్చు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత అలా వస్తూ ఉంటే మీకు ఇప్పుడు మొత్తం ప్రాకారాన్ని, స్వామివారి తాలూకా ప్రాకారాన్ని మొత్తాన్ని చూపిస్తున్నాను. ఇదంతా స్వామివారి తాలూకా మొత్తం ఆలయం తాలూకా ప్రాకారం. సో మీ అందరూ ఆలయాన్ని చూశారు కాబట్టి మీ అందరికీ ఆ చూసిన అనుభూతి ఎలా ఉందో ఒకసారి కిందన కామెంట్ చేయండి. ఇది 2000 నుంచి 3000 సంవత్సరాల క్రితం నిర్మించబడినటువంటి పురాతనమైన ఆలయం. దీన్ని చోళులు నిర్మించారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్తంభాల మీద రాసి ఉన్నటువంటి లిపిలో అది చెప్పబడి ఉంది. అయితే చోళుల తర్వాత దీన్ని పూర్తిగా దీనికి నిత్య నైవేద్యాలన్నీ కూడా జరగకపోవడంతో ఇక్కడ దగ్గరలో ఉన్న ఒరిస్సా రాజులు ఈ ఆలయాన్ని మంచి చెడ్లన్నీ కూడా చూసుకుంటూ వాళ్ళు గజపతులు అంటారనమాట. ఆ గజపతులు వీళ్ళు ఆలయ ధర్మకర్తలుగా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. వారి ఆలయ ధర్మకర్తృత్వంలో ఈ ఆలయం తాలూకా ప్రత్యేక నిత్య పూజలు కానివ్వండి, నివేదనలు కానీ జరుగుతున్నాయి అన్నది ఇక్కడ వారి తాలూకా ముఖ్యమైనటువంటి సమాచారం. హలో అండి, ఆలయం చూశారు కదా ఎలా ఉంది. అయితే మీరు అందరూ అనుకోవచ్చు, ఏంటి శివాలయం చూపించావు, ఒక 4 దిక్కుల్లోని కొన్ని ఆలయాలను చూపించావు, ప్రధాన ఆలయం లోపలికి తీసుకెళ్ళలేదని. అయితే ప్రధాన ఆలయానికి ప్రస్తుతానికి భోగం పెట్టేసి మధ్యాహ్నానికి దాన్ని క్లోజ్ చేశారు. నేను వచ్చే సమయానికి మీకు బయట నుంచి ఆలయాన్ని చూపించాను. నేను దర్శనం చేసినప్పుడు మాత్రం తీసే ఉంది ఆలయం. తర్వాత మళ్ళా మీ అందరి కోసం ఒక వీడియో చేద్దామని స్వామివారు నా మనసులో భావన కలిగించారు. అందుకోసం నేను వీడియో చేసే క్రమంలో లోపలికి వెళ్ళేసరికి ప్రధాన ఆలయం భోగం పెట్టి మూసేశారు. అందుకనే బయట నుంచి చూపించడం జరిగింది. అయితే ఈ ఆలయంకు ఉన్న గొప్ప చరిత్ర ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక కథ. ఈ కథలో నిజంగా నాకు ఆ కథ వింటున్నప్పుడు అనిపించిందండి, నిజంగా ఎంత అద్భుతమైన శక్తి నిమిడీకృతమైనటువంటి దేవాలయాన్ని ఎందుకు మనందరం కూడా ఒక చిన్న చూపుతో పక్కన పెట్టేస్తున్నామా అని అనిపించింది. అందుకనే మీకు ఆ కథ చెప్తున్నా. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ ఆలయానికి దగ్గరలో ఒక కుమ్మరివాడు ఉండేవాడంట. ఆ కుమ్మరివాడు తన శక్తి కొలది, భక్తి కొలది స్వామివారికి ప్రతిరోజు కూడా ప్రమిదలు తయారు చేస్తూ, స్వామివారి తాలూకా కుండలు తయారు చేస్తూ, స్వామివారి పూజలో పనికొచ్చే పాత్రలు తయారు చేస్తూ స్వామివారి సేవ చేసుకుంటూ ఉండేవాడు. భగవంతుడు ఆయనకి నిజంగా ఆ సేవకు గాను అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు అన్నింటినీ ఇచ్చాడు. కానీ భగవంతుడు ఆయనకి ఒక విధంగా ఆయన బాధపడుతూ భగవంతుడి దగ్గరికి రావడం జరిగింది. భగవంతుడు అన్నీ ఇచ్చినటువంటి భగవంతుడు ఆయనకి పుత్ర సంతానం ఇవ్వలేదు. వంశం అభివృద్ధి చెందడానికి అవకాశం లేకుండా చేసి పెట్టేశాడు. ఒకరోజు ఈ కుమ్మరివాడు చాలా బాధపడుతూ స్వామి దగ్గరకు వచ్చి, స్వామి నీకు సేవ చేయడానికి నాకు ఊపిరి ఉన్నంతకాలం, నేను బతుకున్నంతకాలం నీకు సేవ చేస్తాను. నా తదనంతరం నీకు సేవ చేసేవాడు నా వంశంలో ఎవరు లేరు స్వామి, నాకు ఒక వంశాంకురాన్ని ఇవ్వవా అని చెప్పి స్వామివారిని వేడుకున్నారు. ఏ వయసులో వేడుకున్నారు? 50 సంవత్సరాల వయసులో వేడుకున్నారు. అలాంటి వయసులో స్వామివారి తాలూకు దయ వల్ల ఈ కుమ్మరివాడికి స్వామి ఆశీర్వాదం వల్ల సత్సంతానం కలిగింది. అయితే ఈ కుమ్మరివాడు చాలా ఆనందంతో ఆ స్వామివారికి కోరిక కోరుకున్నప్పుడు ఒక కోరిక కూడా తన మొక్కుబడి పెట్టుకున్నాడు. ఏంటా మొక్కుబడి అంటే, స్వామి నీ ఆశీర్వాదంతో, నీ అనుగ్రహం వల్ల నాకు సుపుత్రుడు పుడితే ఖచ్చితంగా నేను నీకు అభిషేకానికి ఉపయోగపడేటువంటి పెద్ద గోళాలను తయారు చేసి నీకు సమర్పించుకుంటాను స్వామి అని చెప్పాడు. అయితే గోళాలను సమర్పించుకుంటానని చెప్పాడు, కానీ ఆ గోళాలు లోపలికి దూరుతాయా, గర్భగుడిలోకి వెళ్తాయా వెళ్ళవా, ద్వారం కొలతలు ఎంత, ఇవన్నీ కూడా ఆయన చూసుకోలేదు. ఆ రోజు స్వామి మీద ఉండే విపరీతమైన భక్తితో ఆ మాట చెప్పాడు.
ఆయన తర్వాత కోరిక తీరిన తర్వాత గోళాలను కూడా తయారు చేశాడు. చాలా తనకు పుట్టినటువంటి కొడుకుతో పాటు గోళాలను కూడా మంచి ప్రజలందరినీ కూడా తీసుకొచ్చి పెద్ద నాయకులందరినీ అప్పుడుండేటువంటి గ్రామ ప్రజల్ని అందరినీ తోడుకుని వచ్చి అంగరంగ వైభవంగా స్వామివారికి గోళాలు సమర్పించడానికి లోపలికి వచ్చాడు. కానీ ఆ తయారు చేసినటువంటి గోళాల్లో ఒక గోళం లోపలికి రాగలిగింది, ఇంకొక గోళం వస్తున్నప్పుడు అది విరిగిపోయింది, ఛిద్రం అయిపోయింది. ఆ విరిగిపోయిన గోళం కాకుండా లోపలికి వచ్చిన గోళాన్ని గర్భగుడిలోకి పెట్టాలనుకున్నప్పుడు ఆ గర్భగుడిలోకి వెళ్ళలేదు. అప్పుడు స్వామి, ఈ భక్తుడు చాలా బాధపడ్డాడు, కుమ్మరివాడు. బాధపడి, స్వామి నేను నీకు ఎంతో ప్రేమతో నీ మీద భక్తితో ఈ గోళాన్ని తయారు చేశాను, కానీ అది గోళం లోపలికి వెళ్తుందా లేదా అన్నది నేను ఊహించుకోకుండా నీ మీద ఉన్న భక్తి పారవశ్యంతో తయారు చేశాను, కానీ ఇది లోపలికి వెళ్ళట్లేదు. నేను అడగకుండా అడిగిన వెంటనే నాకు సంతానాన్నిచ్చి నా జీవితాన్ని నా వంశాన్ని నిలబెట్టి నీవు భక్తుడు ప్రేమతో ఇచ్చినటువంటి కానుకను తీసుకోవా స్వామి. ఇగో ఈ గోళాన్ని నేను ఇక్కడే పెట్టేస్తున్నాను, నా కొడుకుని ఇక్కడే పెట్టేస్తున్నాను. నువ్వు గోళం తీసుకుంటే నేను నా కొడుకుని తీసుకుంటాను, నువ్వు ఇచ్చినటువంటి ఆ ప్రసాదాన్ని తీసుకుంటాను, గోళం తీసుకోకపోతే ఆ ప్రసాదాన్ని నేను తీసుకోనని స్వామి మీద ఉండేటువంటి నిజమైన భక్తితో మూఢ విశ్వాసంతో ఆ గోళాన్ని తన కొడుకుని గర్భగుడిలో అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు బాధపడుతూ. ఆ రోజు దేవాలయం అర్చకులు కూడా తాళం వేసుకుని ఇంటికి వెళ్ళిపోయారు, ఆ ఎవరు కూడా లేరు. కానీ రాత్రి తెల్లవారుజామున బ్రహ్మముహూర్త కాలంలో విపరీతమైనటువంటి పెద్ద శబ్దంతో అంతా కూడా ఆ వాతావరణం అంతా కూడా పెద్ద వర్షం పడుతూ వాతావరణం కారు మబ్బులతో తెల్లవారుజామున పెద్ద శబ్దాలతో స్వామి ఆలయంలో ఈ శబ్దాలు రావడం గమనించారు. వెంటనే భక్తులందరూ లోపలికి వచ్చి చూసిన వెంటనే ఈ గోళం లోపల గర్భగుడిలోకి వెళ్ళిపోయి ఉంది. ఆ గోళంలో ఈ కుమ్మరివాడు తాలూకు కొడుకు హాయిగా నిద్రిస్తూ ఉన్నాడు. ఇది ఒక్కటి చాలు కదా స్వామి ఎంత శక్తివంతుడో, శ్రీముఖలింగేశ్వరుడు ఎంత గొప్పవాడో చెప్పడం కోసం. ఇది ఇక్కడ కొన్ని 2000 సంవత్సరాలుగా జరిగినటువంటి చరిత్ర. ఆ చరిత్ర ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తుంటే నాకు విని ఒళ్ళు అంతా కూడా గగుడు పొడిచింది. ఆ విషయాన్ని మీతో తెలియజేసుకుందామని ఈరోజు ఈ ప్రయత్నం చేశాను. ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే కనుక 10 మందికి ఉపయోగపడుతుంది, షేర్ చేయండి అందరికీ కూడా. థ్యాంక్ యూ.